చేసిండో ఒక్కసారి మాట్లాడండి. పంటల బీమాని ఎట్లా దగా చేసిండో రైతన్నలతో ఒక్కసారి మాట్లాడండి. ఆ రైతులతో మాట్లాడండి. కేసీఆర్ పాలనలో కడుపుల సల్లగదలకుండా రైతుల్ని ఎట్లా కేసీఆర్ గారు కాపాడుకున్నారో, రేవంత్ రెడ్డి గారు 13 నెలల్లో ఎట్లా రైతుల్ని మోసం చేసిండో సంక్రాంతి పండుగకు ఊర్లలోకి వెళ్తున్న మా అన్నదమ్ములు అక్క చెల్లెలు రైతులతో చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే వాస్తవాలు అర్థమవుతాయి ప్రజలకు, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. అంటే ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు ఈ రైతుల్ని ఈ ప్రభుత్వాన్ని మోసం చేసిండో కూడా దయచేసి మీరందరూ గ్రామాల్లో చర్చ పెట్టాలని పండగకు ఊరికి వెళ్తున్న వారికి నేను పిలుపునిస్తా ఉన్నా. అన్నిట్లో మోసం. రైతు భరోసా ఇప్పుడైతే 10,000 నేనొస్తే 15,000 అన్నాడు, మోసం. వ్యవసాయ కూలీలందరికీ 12,000 ఇస్తా అన్నాడు, మోసం. అన్ని పంటలకు బోనస్ అన్నాడు, మోసం. పంటలకు బీమా అన్నాడు, మోసం. రైతు రుణమాఫీ అందరికీ చేస్తానన్నాడు, మోసం. అడుగడుగున ప్రతి పథకములో అయితే ఎగవేతలు లేదంటే కోతలు. ఈ రకంగా రైతులకు తీవ్రంగా అన్యాయం చేసినారు. దీని మీద పండగకు ఊళ్ళకు వెళ్తున్నటువంటి వాళ్ళు రైతులతో చర్చించండి, రైతులకు ధైర్యాన్ని ఇవ్వండి, రైతుల కష్టాలు తెలుసుకొని వారికి భరోసానిచ్చి వాళ్ళు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా మేలు చేసిందో, కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో తెలుసుకొని కాంగ్రెస్ మీద పోరాటానికి సన్నద్ధం కావాలి. రైతులందరం కలిస్తే ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ పథకాలన్నీ కూడా అమలు చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి రైతుల్ని సమాయత్తం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా మా జర్నలిస్టులను కూడా నేను కోరేది, ఇంకొక ముఖ్యమైన ఒక పథకంలో పేదలకు బాగా అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని కొద్దిగా మీరు స్ట్రెస్ చేసి హైలైట్ చేసి రాయాలని కూడా కోరుతా ఉన్నా. ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఒక పేరు పెట్టారు, పథకం పేరు. ఏంటది? వ్యవసాయ కూలీలకు నెలకు 1000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఎవరు వ్యవసాయ కూలీలు ఎలా గుర్తించాలి? వీళ్ళు ఏమన్నారంటే, ఉపాధి హామీ పథకములో మట్టి పనికి పోయే వాళ్ళను మేము వ్యవసాయ కూలీలుగా గుర్తిస్తాము అన్నారు. మన రాష్ట్రంలో 50 లక్షల ఉపాధి హామీ కార్డులుంటే 1,02,00,000 మంది వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారు. 50 లక్షల ఈజీఎస్ కార్డులు, ఉపాధి హామీ కార్డులుంటే ఆ 50 లక్షల కార్డుల మీద 1,02,00,000 మంది మట్టి పనికి కూలీ పనికి వెళ్తున్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం నిబంధనలు పెట్టింది? 1 సెంటు భూమి ఉన్నా నువ్వు కూలీవి కాదు, 1 సెంటు భూమి ఉన్నా కూలీ కాదట. ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరంలో 20 రోజులు నువ్వు పనిచేసి ఉంటేనే నువ్వు కూలీవి. అనారోగ్యం వల్లనో ఇతర అవసరాల వల్లనో కారణాల వల్ల ఎవరైనా ఉపాధి హామీలో ఏడాది పోకపోతే ఆయన తీసేస్తారట. సెంటు భూమి ఉంటే కూడా ఉండడట. సెంటు భూమిలో ఏమైనా పంట పంటదా? మీరు ఒకసారి ఆలోచించండి. 5 గుంటల భూమి ఉందనుకోండి, 5 గుంటల భూమి ఉంటే వీళ్ళు చెప్పిన ఈ రైతు భరోసా పథకం కింద 6,000 ఒక పంటకు, 6,000 ఒక పంటకు అన్నారు, 12,000. 5 గుంటలు ఉన్న వాళ్ళకి ఎంత వస్తుంది? 750 వానకాలం, 750 యాసంగి. అంటే 5 గుంటలు ఉన్న రైతుకు 1,500 రూపాయలు వస్తుంది. నువ్వు 5 గుంటలు ఉన్నందుకు వ్యవసాయ కూలీ కింద నీకు 12,000 ఇయ్య అంటుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 5 గుంటలు ఉండుడే శాపమా? ఊళ్ళల్లో పాపం దళితులకు, గిరిజనులకు గతంలో ప్రభుత్వాలు పంచిన భూములు ఏమైనాయంటే, తాతలకు ఎకరం వస్తే పంచుకునే వరకు మనకి 5 గుంటలు వచ్చింది. ఇక 5 గుంటలు ఉంది, ఆయన రోజు పొద్దుగాలేసి గడ్డపార పట్టుకొని ఉపాధి హామీలో మట్టి పనికి పోతున్నాడు. 5 గుంటల పంట వండింది లేదు, ఆయన బతికింది లేదు. కానీ నీకు 5 గుంటలు ఉంది కదా, వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12,000 నీకు ఇయ్య అంటుండు బట్టి విక్రమార్క. 5 గుంటల పంట పండుతుంది, ఆ దళితుడు బతుకుతాడా? గిరిజనుడు బతుకుతాడా? నువ్వు 5 గుంటల మీద రైతు భరోసా కింద ఇచ్చేదేమో 1,500 రూపాయలు, నువ్వు ఎగ్గొడుతున్నదేమో 12,000 రూపాయలు. ఏది? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎగ్గొడుతున్నది 12,000. అంటే ఆ రైతుకు 5 గుంటలున్న రైతుకు ఎంత నష్టం అవుతున్నట్టు? 10,500 రూపాయలు నష్టం అవుతా ఉంది. అదేవిధంగా 10 గుంటల భూమి ఉంది అనుకో బైసాబ్,